రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల మధ్య జరుగుతున్న వివాదం ఏదనంటే అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం వివాదం. టీడీపీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ అనుచరులు మద్యం దుకాణం వైపు అధికారులు ఎవరూ కన్నెత్తి చూడలేదు. ఈ నేరాన్నంతటిని విదేశాల్లో ఉన్న మరో వ్యక్తిపైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులని కాపాడేలా స్కెచ్ వేసి మీరిచ్చిన ఆదేశాల మేరకు మీ కార్యాలయాలు డైరెక్షన్లలో రాత్రి కేసు మార్చేశారు. దీనికి కారణం ఈ దందాకు మీ నుంచి మీ చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే మీ సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా అని చెప్పి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు అయితే ఫైర్ అయ్యారు. నారా లోకేష్ స్పందిస్తూ కల్తీ మద్యం పట్టుకున్నది మా ప్రభుత్వం, కల్తీ మద్యం నిందితుల్లో టీడీపీ నేతలున్న అరెస్ట్ చేయించింది మా ప్రభుత్వం, నిందితుల్లో 2 మా పార్టీ వారుంటే తక్షణమే వారిని తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేశారు మా అధ్యక్షులు. మీ 5 ఏళ్ల పాలనలో ఏం చేశారో మర్చిపోయి ఆరోపణలు చేయొద్దు. డబ్బు కక్కుర్తితో హ్యాండ్లతో వేల మంది ప్రజలు ప్రాణాలు తీశారు. మీలో జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే సహజ మరణాలని నిందితులని కాపాడే ప్రయత్నం చేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసి మీ వైసీపీ ఎమ్మెల్యే అనంత బాబుని అప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీ నుండి కనీసం సస్పెండ్ చేయలేదు. ఇంటికి పిలిపించుకుని భోజనం పెట్టి సన్మానించారు. కల్తీ మద్యం గురించి నిందితులకు ఒత్తాసు పలకడం గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడ ఉంది అని చెప్పి ఈ నారా లోకేష్ అయితే దీనికి స్పందించారు.